విజయవాడ సమీపంలోని వెలగపూడి గ్రామంలో ఏపీ తాత్కాలిక సచివాలయం నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ రాష్ట్ర మంత్రి నారాయణ అన్నారు. మొత్తం 26 ఎకరాల్లో నిర్మాణం కానున్న సచివాలయాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఏపీ సచివాలయంలో మాట్లాడిన మంత్రి నారాయణ సీడ్ క్యాపిటల్ పరిధిలోని రైతులకు మాత్రం అక్కడే భూములు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. గ్రామంలో సర్వే నెంబర్ 205, 206, 207, 208, 214 అనే ఏరియాలో సుమారుగా 26 ఎకరాల స్థలంలో ఈ టెంపరీ క్యాపిటల్ కట్టడానికి నిర్ణయించాం. బిల్డింగ్ స్కీమ్ విత్ మాస్టర్ ప్లాన్ నోటిఫై చేయాలి. అది సుమారుగా 1వ తేదీ నోటిఫై చేయడానికి నిర్ణయించుకున్నాం. అది చేసిన తర్వాత 1 మంత్ టైం ఇవ్వాలి యాజ్ పర్ సిఆర్డి యాక్ట్. అది అయిన తర్వాత ఇమీడియట్గా రైతులకు ఏదైతే ల్యాండ్ తిరిగిస్తానన్నామో దాన్ని లాటరీ సిస్టంలో ప్లాట్ల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అది మార్చి 1 నుంచి లేదా మార్చి 5 స్టార్ట్ అయ్యి మార్చి ఎండ్కి ఆ కార్యక్రమం పూర్తయ్యేటట్టుగా అనుకున్నాం. ఎక్కడైతే సీడ్ క్యాపిటల్ వస్తుందో వాళ్ళకి పక్క గ్రామంలోనే ఆనుకొనిస్తాం. జరీబ్ వాళ్ళకి జరీబు, నాన్ జరీబ్ వాళ్ళకి జరీబు ఉంటుంది.